హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 33 డే ఫస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైన్మెంటింగ్ వచ్చింది. అది నిన్న కూడా కొంచెం చూశారు ఆ ప్రోమోని. అదేంటంటే మన మణికంఠ జాతకాలు చెప్పడం. అయితే ఇందులో ఇండైరెక్ట్గా పంచులు వేసినట్టు కూడా ఉంది జాతకాలలో. సో ఆ పంచులలో అన్నీ చెప్తారు. మీకు ఏం అర్థమైంది, మీరు ఎలా అర్థం చేసుకున్నారు అంటే డైరెక్ట్గా తగిలిందా లేదా అనేది కూడా చెప్పండి. ఇక ముందుగా ఎవరిని పిలిచిండు? నబీల్ని పిలిచిండు ప్రోమోలో. నబీల్ని పిలిస్తే ఇక షేర్ కనపడుతుందా లేదా ఈయన అడితే అడవిలో గుంటనక్కలు, పులులు, సింహాలు అన్నీ ఉంటాయంటే సీత ఒక పని చేసింది. గుంటనక్క ఎదురుగానే ఉందని చెప్పాను. ఆ పంచు నాగమణికంఠ అన్నట్టేనా లేకపోతే సరదాగా అన్నట్ట? మీకు దాంట్లో ఇంటెన్స్ ఎలా కనిపించింది కామెంట్ చేయండి. ఇక ప్రేరణని పిలిచినప్పుడు చీఫ్ పదవి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంది స్వామి అంటే, చీఫ్ అయినా ఖర్చీఫ్ అయినా నీ ముందు దిగదుడిపి అమ్మ అన్నాడు. ఇంకా నెక్స్ట్ డైలాగ్ వచ్చేసి యష్మిని, నువ్వు చీల్చి చెండాడే టైపు, నీ ముందు ఎవడొచ్చినా ఫంక్ అయిపోతాడు, ఎంగిలి విస్తరాకు కూడా చినిగిపోద్ది అన్న టైపులో చెప్పాడు యష్మి గురించి. ఎందుకంటే యష్మి కొత్తగా వచ్చే క్లాల నుంచి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ నాకు మంచివాడు దొరుకుతారని అడిగింది అన్నట్టు. ఇక సీత గురించి మాట్లాడుతూ టాప్ 5లో ఉంటావమ్మా నువ్వు ఖచ్చితంగా అన్నాడు. టాప్ 5గా స్వామి, టాప్ 2లో ఉంటానా చెప్పండి లేదా అన్నది. సో ఆశ పనికిరాదు, అత్యాశ అసలకే పనికిరాదు అన్నాడు. ఆ టైంకి యష్మి అయితే టాప్ 1 or 2 అనగానే ఎమ్మటే కొట్టబోయింది. ఆ టాప్ 5 అంటేనే దిండు తీసుకుని ఇలా ఇసిరేయబోయింది. సో మరి నిజంగా టాప్ 5 వరకు వస్తుందా, మరి సీత అన్న టాప్ 2 వరకు వస్తుందా కామెంట్ చేయండి. ఇక సీత ప్రేమించే వ్యక్తి గురించి అడిగింది. ఇంకా సీత ప్రేమించే వ్యక్తి గురించి 6 అడుగుల ఆజానుభావుడు ఊకే నీ చుట్టే తిరుగుతున్నాడు అది ఇది అని చెప్పాడు. మరి సీత ప్రేమించే వ్యక్తి ఎవరు? సీత సరదాగా అన్నదా, నిజంగానే లవ్ చేస్తుందా? ఏమన్నా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక చివరిగా పృథ్వీ గురించి, నాకు 2 గర్ల్ ఫ్రెండ్లు కావాలన్న టైపులో ఏదో మాట్లాడిన చివరిలో గుసగుసలు. దానికి మణికంఠ అయితే ఆశపడు బాబు కానీ కక్కుర్తి పడుకో అన్నాడు. సో మరి నిజంగానే పృథ్వీ కక్కుర్తి పడే టైపా లేదా కామెంట్ చేయండి. మరి ఫైనల్గా విష్ణు కూడా వచ్చింది. విష్ణుకి అండ్ పృథ్వీకి నిజంగానే జోడి బాగుంటుందా లేదా కామెంట్ చేయండి.